దేవుడు తన అత్యంత విశ్వాసమైన మనిషిని సాతానుకు ఎందుకప్పగించాడు? యోబు భూమిమీద అత్యంత నీతిమంతుడు, ధనవంతుడు. అతనికి సంపద ఉంది, అందమైన కుటుంబముంది, సంపూర్ణ ఆరోగ్యముంది. కాని ఒక్కరోజులో అతను అన్నింటినీ కోల్పోయాడు. ఇది యాదృచ్ఛికమైన విషాదం కాదు. పురాతన గ్రంథాలు పరలోకంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలు తెలియజేస్తాయి. శత్రువు సృష్టికర్త ఎదుట నిలబడి ఇలా సవాలు చేశాడు: యోబు, నిన్ను ప్రేమించేది నీవు ఇచ్చిన ఆశీర్వాదాల వల్ల మాత్రమే. అతని దగ్గర ఉన్నదంతా తీసివెయ్యి, అప్పుడు అతను నీ ముఖానికే నిన్ను శపిస్తాడు. అప్పుడు దేవుడు చీకటిని తన సేవకుని జీవితాన్ని తాకనిచ్చాడు. అది దేవుడు యోబును విడిచిపెట్టాడనే కాదు, అది దేవుని సంపూర్ణ విశ్వాసానికి పరాకాష్ట. యోబు హృదయం నిజంగా ఏమితో నిర్మించబడిందో దేవునికి తెలుసు. అన్నీ కోల్పోయి బూడిదలో కూర్చున్నప్పటికీ యోబు పరలోకాన్ని శపించలేదు. అతను తలెత్తి ఇలా అన్నాడు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునిపోయెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక. యోబు 1:21. శత్రువు నిశ్శబ్దంగా వెనుదిరగాల్సి వచ్చింది. చివరికి దేవుడు యోబు జీవితాన్ని పునరుద్ధరించి ముందుకంటే రెండింతలు ఆశీర్వదించాడు. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే: నీవు అన్నీ కోల్పోయినా దేవుణ్ణి ప్రేమించగలవా? నీవు విశ్వాసంలో నిలబడతావంటే ఆమీన్ అని కామెంట్ చెయ్యి.